వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం టీజీ ఎడిసికి సంబంధించి 2024 లోపల సెకండ్ ఫేజ్ అనేది ఇప్పుడు నడుస్తుంది అనమాట. ఇప్పుడు నడుస్తున్నటువంటి సెకండ్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి, అసలు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వారు ఏ విధంగా ఆప్షన్స్ పెట్టుకుంటే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సెకండ్ ఫేజ్ అనేది లాస్ట్ ఛాన్స్ అనమాట. ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళకి కానీ సెకండ్ ఫేజ్లో ఎవరైతే బీఈడ్లో జాయిన్ అవుదామని అనుకుంటున్నారో వాళ్ళకి కానీ ఇది లాస్ట్ ఛాన్స్ అనమాట. ఎందుకంటే ఫైనల్ ఫేజ్ ఉంటుంది, ఇదే ఫైనల్ ఫేజ్గా మనకు కన్సిడర్ చేస్తారనమాట. కాబట్టి స్పెషల్ ఫేజ్ ఉంటే దానికి సంబంధించిన అప్డేట్ అయితే మళ్ళీ ఇస్తాను. ఇప్పుడు స్పెషల్ ఫేజ్ గురించి అయితే ఏం అప్డేట్ లేదు కాబట్టి మీరు ఇదే లాస్ట్ ఛాన్స్గా ఫీల్ అయ్యి ఆప్షన్స్ అయితే ఇవ్వండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట ఇది. కాబట్టి అందరూ లాస్ట్ వరకు వీడియోని చూడండి, మీకు అర్థమవుతుంది సింపుల్గా. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అంటే వీడియోని వాళ్ళకి షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు మనకు మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్లయితే ఎవరైతే బీఈడి సంబంధించి కోర్సును చేద్దాం అనుకుంటున్నారో, ఎయిట్ సెట్లో ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయిపోయారు. చాలామంది అడుగుతున్న కామెంట్స్ని బేస్ను ఆధారంగా చేసుకొని ఈరోజు వీడియోలో అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా పెడితే మనకు సీట్ వస్తుంది, సెకండ్ ఫేజ్లో పక్కా సీట్ రావాలంటే మనం ఏం చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిందో వాళ్ళు కూడా పార్టిసిపేషన్ చేయొచ్చు అనమాట. సెకండ్ ఫేజ్లో కూడా ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ నచ్చకపోతే కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు కన్వీనియంట్గా కాలేజ్ లేకపోతే కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు మెయిన్గా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సెకండ్ ఫేజ్లో ఖచ్చితంగా సీట్ రావాలంటే మీరు చాలా చాలా జాగ్రత్తగా వీడియో చూడండి. ఎందుకంటే మనకు ఇది లాస్ట్ ఛాన్స్ కదా. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు కూడా మనకు నచ్చకపోతుంది మీ కాలేజ్, కాబట్టి కాలేజ్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడే మీరేం చేస్తారంటే మనము ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ ఎవరైనా సరే ఫస్ట్ అసలు విభాగం పెట్టుకునే ప్రాసెస్ లోపల మీకు డిస్కస్ చేస్తాను. ఎలా పెడితే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుందో చెప్తాను. ఇప్పుడు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మీ మొబైల్లో ఆర్ పీసీలో ఎందులో అయినా సరే కానీ మొబైల్లో చేసే వాళ్ళకు ఏ విధంగా చేసుకోవాలో ఇది వీడియో అనమాట. అదే పీసీలో సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఆల్రెడీ మన వీడియోలో కూడా ఉన్నాయి ప్రీవియస్. కానీ మొబైల్లో చాలామందికి పెట్టడానికి రావట్లేదంట, అందుకోసం మనం వీడియో చేస్తున్నాం. మొబైల్ లోపల మీరు సర్చ్ బార్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో టీజీ ఎడ్సెట్ అని టైప్ చేయండి. టీజీ ఎడ్సెట్ అని టైప్ చేయగానే మనకి ఈ విధంగా అఫీషియల్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా క్రోమ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి టీఎస్ ఎడ్సెట్ అని ఉందో, ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా స్క్రోల్ చేయండి. ఈ విధంగా స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ అడ్మిషన్ అని ఉంటుంది అనమాట. టీజీ ఎడ్సెట్ 2024 అడ్మిషన్ అని ఉంటుంది. దానిపైన మనం ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకు అడ్మిషన్ సంబంధించిన వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అఫీషియల్గా అడ్మిషన్ సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో లోపల మన దగ్గర ఎప్పటివరకు సెకండ్ ఫేజ్ నడుస్తుంది దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఐకార్డ్స్లో పడుతుంది, అవి కూడా చూడండి, మీకు యూజ్ అవుతాయి అనమాట వీడియోస్. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, మనకు కావాల్సినటువంటి టాపిక్ ఏంటంటే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ సెకండ్ ఫేజ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి, అసలు ఏ విధంగా ఇస్తే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళకి కానీ సెకండ్ ఫేజ్లో సీట్ రావాలనే దానికి ఈ వీడియో అయితే యూస్ అవుతుంది అనమాట. ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ సెకండ్ ఫేజ్ ఉంది కదా, వెబ్ ఆప్షన్స్ లాగిన్ సెకండ్ ఫేజ్ అని ఉంది, ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ప్లీజ్ యూస్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్. అంటే ఎవరైతే ఫోన్లో చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లం ఎట్లా క్లియర్ చేసుకోవాలంటే నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు మన క్రోమ్ లోపల పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ రెడ్ కలర్లో ఉందా, ఇదే చూడండి, ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, రెడ్ కలర్లో ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం అవుతుంది అనమాట. ఇక్కడ న్యూ ట్యాబ్ హిస్టరీ అని వస్తుంది. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసేయండి. ఇంకా ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఉందా, డెస్క్టాప్ సైట్ అని ఉందా, ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఇది కంప్యూటర్ వర్షన్ లోపల చేయడం జరిగింది కాబట్టి, అంటే కంప్యూటర్లో ఆర్ పీసీలో ఓపెన్ కావడానికి ఈజీగా ఉండేటట్లు వెబ్సైట్ని డిజైన్ చేశారు. కాబట్టి ఫోన్లో ఓపెన్ కాదనమాట. ఫోన్లో ఓపెన్ కావాలంటే మనము పైన 3 డాట్స్ లోపల డెస్క్టాప్ సైట్ని ఎనేబుల్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు ఏ విధంగా లాగిన్ కావాలంటే ఇక్కడ మీరు మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీరు ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేసేయాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తాను. మీ హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు మనం ఒక పాస్వర్డ్ ఇస్తామో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఉంటుంది అనమాట. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ వెరిఫై ఉంది, వెరిఫై పైన క్లిక్ చేసేయండి. వెరిఫై పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ మనం కొన్ని ఆప్షన్స్ అయితే పెట్టించాం అనమాట. అవి వీటిని వదిలేసేయండి. మీరు కొత్తగా ఆప్షన్ ఏ విధంగా పెట్టాలి అనేది చూపిస్తాను అనమాట. మొబైల్లో రావాలంటే ఖచ్చితంగా ఇదే ప్రాసెస్ చేయండి. పైన డెస్క్టాప్ సైట్స్ని ఎనేబుల్ చేసుకుంటే మీకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నార్మల్గా ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత యాడ్ ప్రియేట్ ఉంది కదా, యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా కాలేజెస్ వస్తాయి. మీకు నచ్చిన కాలేజెస్ అంటే మీకు కన్వీనియంట్గా ఏ కాలేజెస్ అయితే ఉన్నాయో ఆ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను చూడండి. ఇక్కడ టిక్ మార్క్ చేసి మనకి ఇక్కడ వ్యూడ్ చెక్ అని
అన్చెక్డ్ యాడ్ పీరియడ్ ఉందో ఇక్కడ యాడ్ పీరియడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ ఆప్షన్ అయితే యాడ్ అవుతుంది అనమాట. మనం చెక్ చేసుకున్నటువంటి ఏమేమి సెలెక్ట్ చేసుకున్నామో అక్కడ వ్యూ చెక్ అంటే మనం సెలెక్ట్ చేసుకుని చూపిస్తాయి. మనం సెలెక్ట్ చేసుకున్న వాటిని అన్నింటినీ అన్లాక్ చేసేయాలంటే అన్చెక్ అని చేసేయాలన్నమాట. అన్నింటిని ఆప్షన్స్ తీసేయాలనుకుంటే ఇక్కడ మీరు యాడ్ ప్రియారిటీ అని క్లిక్ చేసినాం అనుకో, చూడండి మనకి ఇక్కడ లాస్ట్ ఇంతకుముందు మనం సెలెక్ట్ చేసుకున్న యాడ్ ప్రియారిటీ యాడ్ అవుతుంది అనమాట. మీరు ఈ విధంగా యాడ్ అయిన తర్వాత మీకు ఎప్పుడైనా ఆప్షన్ ఉందనుకో, మీరు ఇంకా ఇప్పుడు చాలా ఇంపార్టేషన్ చెప్తాను జాగ్రత్తగా అండి. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదో వాళ్ళు పక్కా ఎక్కువ కాలేజెస్ అయితే ఇవ్వండి. మీరు ఇదే లాస్ట్ ఛాన్స్ కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ కాలేజెస్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీకు కన్వీనియంట్గా ఉన్న కాలేజ్ ఇచ్చేసేయండి. మీరు ఫస్ట్గా మీకు దగ్గరగా ఏవైతే ఉన్నాయో మీకు కంఫర్ట్గా మీరు ఈ కాలేజ్లో చేద్దాం అనుకుంటున్నారో వాటిని ఫస్ట్ ఆప్షన్స్ లోపల ఇవ్వండి, అంటే ఫస్ట్ ప్రియారిటీగా ఇవ్వండి. మీకు లాంగ్ అవుతున్న కొద్దీ మీకు ఆ కాలేజ్లో నచ్చాలనుకున్నప్పుడు అవి లాస్ట్కి ఇవ్వండి. ఎందుకంటే మనకు ఇదే ఆప్షన్ లాస్ట్ అనమాట. మీరు పక్కా ఎవరైతే బీఈడి కోర్స్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి. నేను నా గెస్ ప్రకారం అయితే మేబీ ఒక 30+ ఇవ్వండి, ఏం ప్రాబ్లం కాదు. నేనైతే 30 చెప్తున్నాను అనుకోకండి, 30+ ఇచ్చినా మనకి ఎన్ని ఆప్షన్స్ ఇచ్చినా మనకేమీ ప్రాబ్లం కాదు. మీకు సీట్ రావాలంటే ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి ఖచ్చితంగా. సెకండ్ ఫేజ్ వాళ్ళైనా ఫస్ట్ ఫేజ్ వాళ్ళైనా ఎవరైనా సరే మ్యాక్సిమం ఈ ఫేజ్ లోపల మీకు అందరికీ సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ ప్రియారిటీ ఇస్తే అంటే ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా పాటించండి. మీకు కొన్నే పెట్టిండి అనుకో, మీకు ఆప్షన్ అయితే వాళ్ళు కొన్నిట్లో మీకున్న ర్యాంక్లో అవన్నింటిలో మీ క్యాష్లో అన్నీ చూస్తారు. వాటిలో మీరు ఎలిజిబుల్ కాకపోతే మీకు సీట్ ఇవ్వరు. మీరు ఎలిజిబుల్ అయితే మీరు ఎక్కువ ఆప్షన్స్ ఇస్తే వీళ్ళు ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చారు, వీళ్ళకి అన్నింటిలో ఇలా కాలేజ్లో ఫిల్ అయినా లేవని చూసి మీ ఆప్షన్స్ని బట్టి మీకు కాలేజ్ని అలర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఏదైనా ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మనము ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని అప్ అంటే పైనకి వెళ్ళిపోతాం అనమాట, డౌన్ అంటే కిందకి వస్తే అంటే మీరు ప్రియారిటీని మార్చుకోవచ్చు, అక్కడ కిందికి పైనకి చేసుకోవచ్చు. తర్వాత సేవ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే అది ఆప్షన్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. ఏదైనా ఆప్షన్ నచ్చలేదు అనుకోండి, ఇక్కడ ఏదైనా ఆప్షన్ నచ్చినప్పుడు ఈ సెలెక్ట్ చేసి మళ్ళీ రిమూవ్ సెలెక్టర్ అని ఇక్కడ ఉంది కదా, రిమూవ్ సెలెక్టర్ అని క్లిక్ చేస్తే మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇంతకుముందు 5 ఉండేది, 4 అయ్యాయి అనమాట. ఈ విధంగా ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఈ విధంగా సింపుల్గా మీ మొబైల్లోనే ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరేం టెన్షన్ పడకండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. చాలామంది అయితే ఈ హెడ్సెట్ సంబంధించిన డౌట్లు అయితే అడుగుతున్నారు. వాటి గురించి కొంచెం డిస్కస్ చేసుకున్నట్లయితే నాకు ఇంత ర్యాంక్ ఉంది, సీట్ వస్తుందా అని అడుగుతున్నారు అనమాట. మీరు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళకు అనేది మనకు సీట్స్ అనేది ఖాళీగా ఉంటే వాళ్ళు కూడా ఏం అలాగే పెట్టుకోరు కదా. ఎంత ర్యాంక్ ఉన్నా స్టూడెంట్స్కి అయితే వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అందరికీ సీట్లు రావడానికి వస్తాయన్నమాట. మీరు సెకండ్ ఫేజ్లో అయితే పక్కా ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకు షేర్ చేసేయండి. నేను మీ అరుణ్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.